హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్. నేను ఈరోజు మీకు చూపించే డిష్ ఫ్యాట్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ గోట్ మీట్ కర్రీ లేకపోతే మటన్ కర్రీ. ఫ్యాట్ లేకుండా ఎట్లా కుక్ చేసుకోవాలని ఆశ్చర్యపోతున్నారా? మీకు ఒక చిన్న టిప్తో చూపిస్తాను ఈ వీడియోలో. నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకునేది మీతో షేర్ చేసుకుంటాను. యూజువల్లీ రెడ్ మీట్ చాలా బ్యాడ్ అంటారు, కానీ రెడ్ మీట్లో హెల్తీయెస్ట్ మీట్ ఏది అంటే గోట్ మీట్ అని చెప్తారు. మీకు తెలుసా 100 గ్రామ్స్ మటన్లో 250 క్యాలరీస్ ఉంటాయని? సో మనం ఆ ఫ్యాట్నంతా కూడా రిమూవ్ చేసి టేస్ట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఈ గోట్ మీట్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ముందుగా 600 గ్రామ్స్ మటన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోండి. 5 to 6 టైమ్స్ వాష్ చేసుకొని ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని గోట్ మీట్ అందులో వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని బాగా మిక్స్ చేసి అప్పుడు వాటర్ తగినంతగా 1.5 కప్ వాటర్ వేసుకొని మటన్ అంతా కూడా వాటర్లో ఉండేలా చూసి ప్యాన్కి గ్యాస్కెట్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే కనుక మీకు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో లిడ్ క్లోజ్ చేసి 10 to 15 విజిల్స్ వరకు వస్తే మీకు ముక్క అనేది టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న గోట్ మీట్ నుంచి వాటర్ని మనం సెపరేట్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకొని ఈ టెక్నిక్ నేను చెప్తాను మీకు వీడియోలో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ 2 మీడియం సైజ్ తీసుకున్నాను అండ్ చిల్లీస్ 4 తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. అట్లా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ వేసుకొని 1 to 2 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోండి. అట్లా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ఇప్పుడు సన్నగా తరుక్కున్న చాప్ చేసుకున్న టొమాటోస్ 3/4 కప్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఈ టొమాటోస్ మగ్గేలోపు మనం మసాలాలోకి గ్రైండ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. యూజువల్లీ నేను 1 kgకి సరిపడగా మసాలా చూపిస్తున్నాను, కానీ మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో 1/2 kgకి సరిపడగా మసాలా చూపించాము. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ అయితే మీకు తొందరగా మిక్స్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ గసగసాలు అనేది మీకు తొందరగా మిక్స్ అవ్వకపోతే కనుక కాసేపు వాటర్లో సోక్ చేసుకోండి. అండ్ కోకోనట్ ఇష్టమైన వాళ్ళు కొంచెం కోకోనట్ పీస్ కూడా వేసుకుంటే మీకు కర్రీ అనేది ఒక రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. సో అట్లా మిక్సీ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈలోపు టొమాటోస్ అంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న గోట్ మీట్ని ఆల్రెడీ వాటర్ సెపరేట్ చేసేసుకున్నాం కదా, ఓన్లీ గోట్ మీట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మీరు అట్లా గోట్ మీట్ని కూడా మిక్స్ చేసుకున్నప్పుడు మీరు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా మీకు బయటకు వచ్చేస్తుంది. అదంతా కూడా ఫ్రై ఎగిరే వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం. ఉప్పు అండ్ కారం మాత్రం మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. యూజువల్లీ కారం 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చూపిస్తున్నాను. ఇందాక ఆల్రెడీ బౌల్లో వేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని నేను 1 అవర్ వరకు కూడా ఫ్రీజర్లో పెట్టా. అట్లా ఫ్రీజర్లో పెట్టగానే మీరు చూసారు కదా, ఆ పైన ఫ్యాట్ అంతా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. ఆ లేయర్నంతా కూడా మీరు స్పూన్తో తీసుకొని మిగతా వాటర్ని అంతా కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ అంటే వడకట్టుకుంటే మిగతా వాటర్ని స్టాక్ అంటారు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక 1.5 యాడ్ చేసాం వాటర్, ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటే మీకు ఫ్యాట్ అనేది మొత్తం అయిపోతుంది. లేదు మాకు 1 అవర్ టైం లేదు అనుకుంటే కనుక కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేయండి ఆ వాటర్లో. ఐస్ క్యూబ్స్ వేసేస్తే కూడా మీకు ఆయిల్ సెపరేట్ అయిపోతుంది, ఫ్యాట్ అండ్ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది వాటర్ నుంచి. సో స్టిల్ మీరు అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఇందాక వాటర్తో పెట్టుకున్నాం కదా, లిడ్ ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న గరం మసాలా 3 టీ స్పూన్స్ వరకు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ 1.5 to 2 కప్స్ వాటర్ వరకు పడుతుంది మనకి. సో వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అండ్ కారం చూసుకొని మీకు కావాల్సినంతగా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ వచ్చి ఆయిల్ అంతా కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకోండి.
సో మీకు ఆ టిప్ అర్థమైంది కదా. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న గోట్ మీట్ని వాటర్ సెపరేట్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో 1 అవర్ వరకు పెట్టండి. ఇన్ కేస్ మీకు అంత టైం లేదు అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ వేస్తే మీకు ఫ్యాట్ అనేది లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మీరు స్ట్రెయినర్ కానీ వడపోసేది కానీ తీసుకొని అది మొత్తం స్ట్రెయిన్ చేసుకుని ఆ వాటర్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో మీరు టేస్ట్ దగ్గర ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా కూడా మీకు అదే టేస్ట్తో మనకి మంచి టేస్టీ గోట్ మీట్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంతో. సో మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.